హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకింగ్ జెసికా. ఇవాల్టి స్పెషల్ చికెన్ కర్రీ. ప్రపంచంలో ఎన్ని రుచులు ఎన్ని ప్రాంతాల్లో చూసినా ఎక్కడో ఏదో వెలితి ఉంటుంది, తృప్తి అనేది ఉండదు. అదే మన కూరలు తింటే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. రోజు రోజుకి ఎన్ని కూరలు కొత్తగా పుట్టుకొచ్చినా మన కోడి కూర కోడి కూరే. మంచి స్పైసీగా టేస్టీగా ఉంటుంది కదా. అలాంటి చికెన్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కర్రీ మీరు ఇడ్లీ, దోశ, పూరి, గారి దేని లేకు తిన్నా అదుర్సే. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయ చీలికలు వేసుకొని 3-4 పచ్చిమిరకాయలు వేసుకోండి. కొంచెం కరేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ వేసుకొని బాగా మగ్గించుకోండి. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే ఆనియన్స్లో వేయమండి. చికెన్ కొంచెం నూనెలో మగ్గిన తర్వాత అప్పుడు వేస్తాము. ఇది గంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ అండి. ఉప్పు నీటిలో చికెన్ నానబెట్టడం వల్ల చికెన్ చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో చక్కగా ఉడకనివ్వండి. ఇప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీకి మంచి అరోమాని ఇస్తుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 చెంచా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి మసాలా బాగా పట్టేంతలాగా ఒక 10 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ముక్కలకి బాగా పట్టించండి. ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో నూనె పైకి తేలేంత దాకా ఉడికించుకోండి ఈ కూరని. ఈ కూర ఉడకడానికి మీకు ఆల్మోస్ట్ 15 నుంచి 20 నిమిషాలు పైనే పడుతుంది. ఇలా లో ఫ్లేమ్లో ఉడకడం వల్ల చాలా థిక్కీ అండ్ క్రీమీ గ్రేవీ వస్తుంది ఈ కూరకి. ఈ కూర ఎంత బాగుంటుందో. నూనె పైకి తేలేదాకా ఉంచుకొని కొంచెం కరేపాకు, అరగట్ట కొత్తిమీర పైన జల్లుకొని దించేసుకోవడమే. ఇంకా మీ ఇష్టం ఈ కర్రీ దేంతో ఎంజాయ్ చేస్తారనేది. దేంతో ఎంజాయ్ చేసినా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు కనుక మా చికెన్ కర్రీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.